వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీ వెన్నెల. ప్రపంచంలో మనం దేనిని తక్కువ అంచనా వేయలేం, ఎందుకంటే అది మనకు ఎంత ప్రమాదకరమో మనకు తెలియదు. దోమల వల్ల వ్యాపించే వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 3700 రకాల దోమలు ఉన్నాయి. దాదాపు ప్రతి ఒక్కరికి దోమలు కుట్టిన అనుభవం ఉంది. దోమ కుట్టినప్పుడు ఆ శరీర భాగానికి దురద మరియు వాపు వస్తుంది. ఒక వ్యక్తిని కుట్టడం ద్వారా ఒక శరీరం నుండి మరొక శరీరానికి ప్రమాదకరమైన వ్యాధులు మరియు వైరస్లను వ్యాప్తి చేసే దోమలు ఉన్నాయి. దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. గణాంకాల ప్రకారం మలేరియాతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 4,35,000 మంది దాకా చనిపోతున్నారు. అయితే ఏటా 21.9 కోట్ల మంది మలేరియా కేసు నమోదవుతున్నాయి. అంటే కరోనా కంటే మలేరియానే ప్రమాదకరం అనుకోవచ్చు. చాలా మంది మలేరియాను తేలిగ్గా తీసుకుంటారు, అందుకే ఎక్కువ మంది దాని బారిన పడుతున్నారు. ప్రస్తుతం మలేరియా 100కు పైగా దేశాల్లో ఉంది. ఎండ ఉండే దేశాలలో బాగా ఉంది. మొత్తం మలేరియా కేసుల్లో 70% 11 దేశాల్లో నమోదవుతున్నాయి. వాటిలో ఇండియాతో పాటు ఆఫ్రికా ఖండ దేశాలు ఉన్నాయి. దోమల వల్ల మలేరియా సంక్రమిస్తుందని 1897లో సర్ రొనాల్డో రాస్ కనుగొన్నాడు. అందుకు గాను ఆయనకు గౌరవ సూచకంగా ప్రపంచ దోమల దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. మలేరియా, డెంగ్యూ జ్వరం, జీకా వైరస్ వంటి వాటి ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి అవగాహన పెంచడానికి ఈ రోజును రూపొందించారు. ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం, నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ కీటకాల నుంచి మనల్ని, మన చుట్టూ ఉన్న వారిని రక్షించుకోవచ్చు. మరో లేటెస్ట్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.